సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరో భక్తులు అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారి దర్శనమిచ్చే అనుగ్రహించారు సాయి. విశ్వమంతా తమ మనోరూపం గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరెకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకిలో ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరిలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్ళాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకి నానుకొని నిలుచుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటి వారికి ధైర్యం చెప్పి 4 రోజుల ఉత్సవాలలో పాల్గొన్నాడు. తరువాత అందరూ షిరిడీ చేరగానే సాయి యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకి ననుకొని నిల్చున్నప్పుడు నేనక్కడికి వచ్చాను అన్నారు. శ్రీమతి చంద్రాబాయి బోర్కర్ 1908లో చతుర్మాస్యానికి కోపర్గంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీరు రొట్టెలు ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాస్యంలో తను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు కనుక ఆ ఫకీరు వారనని ఆమె పూడ్చించింది. తర్వాత ఆమె షిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకు వచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికి వచ్చానన్నది. బల్వంత్ కోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరిగి ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక అదే తనకు చివరి దర్శనమని తోచి మరలా ఆయనకు ఒకసారి చూడాలనిపించింది. కానీ ఆ షిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండిలో కంచెలోంచి బాబా తొంగి చూచి వెళ్తున్నావా, మంచిది వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండి వద్ద దర్శనం ఇవ్వడం ఆశ్చర్యం రేగే. తన కుమార్తె వివాహానికి 1914లో బాబాను ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్ట్లో సాయి వద్ద నుంచి విభూతి, దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీరొచ్చి అతని మామగారిని ఒక పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయియే అని తర్వాత స్ఫురించి బాధపడ్డారు. ఆ వచ్చినది సాయియే అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడు ఆ ఫకీరొచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు కానీ పిండారగించలేదు. అలాగే దాహానులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తే ఆమె కొడుకు దేవ్ జాబు రాశారు. బాబా, నా భక్తులు సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను జోగి మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు రాయించారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చారు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడు అతడు తాను నిధికి రాలేదని, భిక్ష కోసం మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోం చేశారు. తర్వాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ ఘోరంగా షిరిడీ జాబు రాశారు. ఆ ఉత్తరం తెరవక ముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా రాసిన జాబే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనికి తెలుపుకోజూచాను. నన్ను అతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్, అతడి తల్లి సంతోషించారు. బల్వంత్ నాచ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో
బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబమంతా ఆతృతగా ఉన్నారు. ఇంట్లో ఒక సాధువు వచ్చి భిక్ష కోరాడు. నాచిన వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నది. అది అతిథులకు తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడు సాధువు. భోజనమయ్యాక అతడు అందరిని ఆశీర్వదించి బొంబాయి శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఓ సాధువు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురు వచ్చింది. తర్వాత 4 సంవత్సరాలకు నాచిన మొట్టమొదటిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతన్ని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే గాని ఇతని వదిన గారు బెండకాయ కూర వేయలేదు అన్నారు. అమ్దాలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 ఆణాలు ఇచ్చాను. మరోసారి ఒక మార్వాడిలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 ఆణాలు ఇచ్చా. మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాను. తర్వాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి, నేను ఇతనిని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోజనం చేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యము ఇద్దరికి భోజనం సిద్ధం చేయించేవాడు. ఒకనాడు రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి నా అన్నం నాకివ్వు అన్నారు. అతడు భోజనం ఇవ్వగానే సిద్ధం చేయించాను, వ్యక్తిని పిలు అన్నారు సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాదా సాంప్రదాయం, నీవెప్పుడు ఇలాగే ఆకలిగొన్నా వారికి అన్నం పెడుతుండు అన్నారు ఆయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి, ఎవరికైనా అన్నం అడిగితే వ్యర్థంగా తిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనేగాక స్వప్నంలో కూడా దర్శనము సందేశము ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహడా నుండి కుశాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయారు. కారణం, నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టంగా తీసుకొని కాకా అక్కడకు చేరాడు. ఇద్దరు వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గావ్ వెళ్ళాడు. అక్కడ స్నానమయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ, గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చేయి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకి ఇచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ బాయితో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలువాలి సుమా అని అన్నారు. పాటిల్, బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కళ అన్నాడు. అచ్చటి భక్తులు కూడా నవ్వుతూ, గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు కానీ బాబాను మాత్రం పిలవటం మర్చాడు. నాటి మధ్యాహ్నం అతడి ఇంటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనం అయ్యాక భిక్ష ఇస్తామన్నా అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తర్వాత అతను దక్షిణ అడిగి తీసుకున్నాడు. తర్వాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి, నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ నాకు ముట్టాయి అన్నారు. దీక్షిత్ తన డైరీలో ఇలా రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీస్ నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకు వచ్చి
కొద్ది చిల్లర డబ్బులు ఇస్తావా అని అడిగాడు. ఎందుకు అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బు ఇచ్చాను. అతను వెంటనే మరెవ్వరిని ఏమి అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ, నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. ఇంతటితో శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16 పూర్తిగా అయిపోయింది. నెక్స్ట్ అధ్యాయం 17 పూర్తిగా తెలుసుకుందాం. చిన్న చిన్న తప్పులు ఉంటే మన్నించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.